అంటే బీఆర్ఎస్ బీజేపీలో కలవాలని ఏ రోజు ఏ క్షణం అనుకోలేదా? అసలు ఇప్పటివరకు అనుకోలేదు. ఇప్పటివరకు 25 ఏళ్లలో మేము ఎప్పుడన్నా బీజేపీతో కలిసే సందర్భం ఉందా? అసలు కాంగ్రెస్తో పొత్తైనాం, మొన్న ఓడిపోయింది ఎందుకు? కాంగ్రెస్తో పొత్తైనాం, తెలుగుదేశంతో పొత్తైనాం. మొన్న ఓడిపోట్టింది బీజేపీ, మమ్మల్ని మొన్న ఓడగొట్టింది మోడీ. బీజేపీతో కలిసిపోయారు అనే ఒక ప్రచారమో నిజమో ఏదో తెలియదు, కానీ అది ఒక పెద్ద ఎలక్షన్ క్యాంపెయిన్ కావడం వల్ల మీరు ఓడిపోయారు. కేవలం మొన్న మమ్మల్ని ఓడగొట్టింది మోడీ, రేవంత్ను సీఎం చేసింది మోడీ. రేవంత్ను సీఎం చేయడం కొరకే మోడీ తన పార్టీని కూడా బలిపెట్టి బండి సంజయ్ తీసేసి అధ్యక్షునిగా అదే రోజు రాత్రి బండి సంజయ్ తీయాలని ఎప్పుడైతే నిర్ణయం చేసినరో కేసీఆర్ కోరిక మీదకి తీసేస్తున్నామని చెప్పి రాయండి మీరు అంటే కేసీఆర్ని దెబ్బ కొట్టాలి, కేసీఆర్ని దెబ్బ కొట్టాలి కాబట్టి తీస్తున్నాం, తీయడం ద్వారా కూడా కేసీఆర్ని దెబ్బ కొట్టాలి అని చెప్పి ఒక పథకం ప్రకారం బీజేపీ మోడీ ఆడిన నాటకంలో భాగంగానే మేము ఇక్కడ కొంచెం దెబ్బతిన్నాము. రేవంత్ను ముఖ్యమంత్రిని చేసింది పైకి రాహుల్ గాంధీ అని అనుకుంటున్నారు, కానీ మోడీ మాత్రమే. కేసీఆర్ను దెబ్బ కొట్టడం అనేది మోడీకి ఆ రోజున్న తక్షణ కర్తవ్యము, ఆయన ముందున్న అసలు పెద్ద టాస్క్ అది, దాని కొరకే చేసిండు. కాబట్టి అటువంటి బీజేపీతో కలవడం కూడా కల్లా జీవితంలో పొత్తు కూడా విలీనం పొత్తు పక్కన పెట్టు, పొత్తు కూడా చర్చ కూడా పొరపాట్లు కూడా ఉండదు. మీరు కాంగ్రెస్ కలవక బీజేపీతో కలవక రేపు అవసరమైతే ఎవరితో కలుస్తారు? ఎవరితో కలవు? ఇప్పుడు ఎవరితో కలిసి వచ్చినాం? 14లో ఎవరితో కలిసి వచ్చినాం, 18లో ఎవరితో కలిసి వచ్చినాం, ఎవరితో కలవలేదు కాబట్టి భవిష్యత్ అవసరాలు ఎవరితో కలవాల్సిన పరిస్థితి. మంచి మాట అడిగినరు. 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని దెబ్బతిన్నాం, కేవలం 25 సీట్లు గెలిచినాము. 2014లో చంద్రబాబుతో పెట్టుకొని దారుణంగా దెబ్బతిన్నాం, 10 సీట్లు గెలిచినాము. 2014లో ఇండిపెండెంట్గా పోయినాం, మొదటిసారి పార్టీ పెట్టిన తర్వాత ఇండిపెండెంట్గా పోయినాం, 63 సీట్లతో ప్రభుత్వం చేసినాం. 2018లో ఇండిపెండెంట్గా పోయినాం, 88 సీట్లతో గెలిచినాం. ఇండిపెండెంట్ చేయడం ద్వారానే టీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు స్వీకరించారు, అందులో సందేహం లేదు. మొన్న మోడీ చేసిన దుర్మార్గమైన ప్రయత్నాలు, బీజేపీ చేసిన దుర్మార్గమైన కుట్రల వల్ల ఒక్క 1% ఓటుతోని మేము దెబ్బతిన్నాం. మేమే మొత్తమే ఇట్లా ఎరాడికేట్ అయిపోలే. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా మేమున్నాం. ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మీద ఈగ వాలితే బండి సంజయ్ దులుపుతున్నాడు, వాళ్ళ పార్టీ ఇంకో ఎంపీలు దులుపుతున్నారు.